మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూస్తే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవిస్తూ ఆశీర్వదించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. వాక్యము బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి వాక్యము బైబిల్లో నుంచి సరైన విధంగా చెబుతున్నారా లేదా గమనించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఈరోజే కలుపు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రారంభం నుంచి, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశంని ఆలకించుము, నీ తల్లి చెప్పిన బోధన తీసివేయకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల్లిదండ్రులు మనకు చెబుతున్న మాటలను శ్రద్ధగా విని వారి మాటలను మన జీవితానికి కట్టుకున్నట్టయితే మన మార్గాలలో సరైన మార్గంలో వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, నా కుమారుడా, నీ ఆ తండ్రి ఉపదేశంని ఆలకించము. తండ్రి చెప్పిన మాటలను జాగ్రత్తగా వినాలి. మన తల్లిదండ్రులు మనకు చెప్తున్న మాటలు మన మంచి గురించే చెప్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లి చెప్పిన బోధను తీసివేయకము. నీ తల్లి చెప్పిన బోధను తీసివేయకము. నీ తండ్రి చెప్పిన ఉపదేశంను అంగీకరించి నీ తల్లిదండ్రులు ఇద్దరూ చెప్పిన మాటలను శ్రద్ధగా విని నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్టయితే 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, కుమారులారా, తండ్రి ఉపదేశం వినడి, మీరు వివేకం నొందినట్టు ఆలకించుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుమారులరా, తండ్రి ఉపదేశము వినుడి. మరి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మన మంచి గురించి ఆలోచించి వారు చెప్తున్న ప్రతి మాటను విన్నప్పుడు మన జీవితాలు ఎంతగానో కట్టబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞని గైకొనుము, నీ తల్లి ఉపదేశంను తీసివేయకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎఫెసీ పత్రికలో ఉంటుంది, నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతు అవుతావని. తల్లిదండ్రులు చెప్పిన మాటలను మన జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞని గైకొనుము. తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనాలి. తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తల్లిదండ్రులు చెప్పిన మాటలు విన్నట్టయితే వారి జీవితాలు ఉన్నత స్థానంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లి ఉపదేశంను తీసివేయకము. తల్లి చెప్పిన ఉపదేశంని ఎన్నడూ కూడా తీసివేయకూడదు. తల్లిదండ్రులు ఇద్దరు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నట్టయితే అవి ఎలా ఉంటాయంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 9వ వచనంలో ఉంటుంది, అవి నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు ఆహారం వలె ఉండును. అది ఒక ఆహారము మనము ధరిస్తాం కదా, ఆ రీతిగా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విన్నట్టయితే దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నీ తల్లిదండ్రులు చెప్తున్న ప్రతి ఉపదేశంను, ప్రతి ఆజ్ఞను నువ్వు లోబడినట్టయితే నీ జీవితం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. కుమార్తె అయినా కానీ తల్లిదండ్రుల మాట వినాలి. ఇద్దరు కూడా, మరి కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట, నా కుమారుడా, నా తండ్రి ఉపదేశంను ఆలకించుము, నీ తల్లి చెప్పిన బోధ తీసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలిక ఉంటును, నీ కంఠంకు ఆహారం వలె ఉండును. వారు చెప్పిన మాటలను, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఎవరైతే పిల్లలు వింటారో వారి జీవితాలను ఉన్నత స్థానంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రి నీకు చెప్తున్న మాటలను శ్రద్ధగా విని
వారు చెప్తున్న బోధను విని, వారు చెప్తున్న ఆజ్ఞలను విని, వారు చెప్పిన ప్రతి మాటను నువ్వు విన్నట్టయితే నీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా యవ్వనస్తులు కానీ, మన పెద్దవారు కానీ, మధ్య వయసు ఉన్న వారు కానీ దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి. యవ్వనస్తులు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ వారు పాపంలో పడుతూ, పాపంలోనే చనిపోతూ, పాపంలోనే వారి జీవితాలు ముగిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితాలు సాతానుడు ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటాడు. వారి జీవితాలలో సాతానుడు ఎంతగా అంటే వారి జీవితంలో ఇక ఏమీ లేదు, ఇంతే మన జీవితం అని వారిని ప్రేరేపించినప్పుడు వారి మధ్యాంతరంగానే ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే పాపము జోలికి పోకూడదు అని ఈ మాటలు మనం చూసినట్టయితే 10వ వచనం నుంచి 19వ వచనం వరకు హెచ్చరికలతో కూడిన మాటలు ఇవన్నీ కూడా. మనం ఈ మాటలను ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలు కూడా ఒకవేళ అందులో పాపంలో ఉన్నట్టయితే ఆ పాపం జోలికి వెళ్ళకుండా మనల్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనం చూసినట్టయితే 10వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 10వ వచనం, నా కుమారుడు పాపలు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. పాపం చేయవారికి మన స్నేహితులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, అలాగే కొంతమంది ఉంటారు. మనం పాపం చేసాము, వెళ్దాము, నడు మనం ముందుకెళ్దామని చెప్తున్నప్పుడు మనం దాని నుంచి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా యవన బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా నా కుమారుడు పాపలు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. ఒకవేళ పాపం అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి పారిపోవడము మంచిదే. యోసేపు జీవితంలో మనం చూసాము. మరి పోతీఫర్ ఒక భార్య మరి యోసేపుని ఎంతగా తను యోసేపుని ఎంతగా బలవంతం చేసినా కానీ యోసేపు అక్కడి నుంచి పారిపోయినాడు. అలాగే పాపం నుంచి పారిపోవడము చాలా మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనము, మాతో కూడా రమ్ము, ప్రాణం తీయుటకు పోచి ఉందాము, నిర్దోషమైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందామని. ఇవన్నీ కూడా పాపం చేసే వారు మధ్య మనం ఉండకుండా అక్కడి నుంచి పారిపోవడము చాలా ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకు పోచి ఉందాము, నిర్దోషమైన ఒకరిని పట్టుకుందుకు దాగి ఉందాము. ఒక వ్యక్తిని పట్టుకొని హింస పెడదాము, బాధ పెడదాము, కొడదాము, చంపుదాము అనే ఆలోచనలు యవనస్తులకు ఎంతగానో ఆ యవనస్తులు ఆ మాటలు విని ప్రేరేపించబడి వారి జీవితాలు మధ్యాంతరంగానే జైళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు పాపంకు లోబడుతూ ఉంటారు, పాపం చేసే వారితో స్నేహం కలిగి ఉంటున్నారు, పాపం చేసే వారితో జీవిస్తున్నారు. కాబట్టి వారి జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే వాక్యం ఏముంటుందో, మాతో కూడా రమ్మని మనం ప్రాణం చీటకు పోచి ఉందాం, నిర్దోషమైన ఒకరు పట్టుకుందాం, దాగి ఉందాం, పాతాళంలో మనుషులను మింగినట్టు వారిని జీవంతో కూడా మింగుదాము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల మనుషుల్ని చంపడానికి, మనుషుల యొక్క ప్రాణాలు తీయడానికి ఎంతోమంది యవనస్తులు మనం చూసినట్టయితే తొలి ఆ ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారో వారు తెలియకనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణావేశంలో నిర్ణయాలు తీసుకొని తక్కిన జీవితం చూసినట్టయితే జైలు బంధకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ సమయంలో ఆలోచించకుండా వారు తీసుకునే నిర్ణయాలు, క్షణావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇతరులను చంపడానికి కూడా వెనుకకు పోకుండా భయంకరమైన పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, పాతాళంలో మనుష్యులు మింగినట్టు వారిని జీవంతో కూడా మింగేద్దాం, సమాధిలో దాగిన వారు మింగినట్టు వారిని పూర్ణ బలంతో ఉండగా మనము వారిని మింగివేద్దాము అనే మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజ రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకొనకు. వారు ఎప్పుడైతే ఆ మాటలు ప్రేరేపించినప్పుడు ఆ మాటలను ఒప్పుకోకూడదు, వారి మార్గంలోకి నువ్వు పోకూడదు, వారి త్రోవలకు నువ్వు పోకూడదు, జాగ్రత్తగా రమ్మని వారు నిన్ను చెప్పినప్పుడు ఒప్పుకొనకము. ఇవన్నీ కూడా యవన బిడ్డలకు, అలాగే మధ్య వయసులో ఉన్న వారికి కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పాపము జోలికి పోకూడదు. పాపంలో జీవిస్తున్న వారి యొక్క వ్యక్తుల జీవితంలో మనము వారితో కలిసి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పాపం చేసేవారు ఎంతగా ప్రేరేపించినా కానీ వారి నుంచి దూరంగా పారిపోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారు చెప్పిన మాటలను ఒప్పుకొనకూడదు.
వారు చెప్పిన మాటలు వినకూడదు. ఎందుకంటే వారు అన్యాయం తలంపులతో ఉన్నారు, అసూయతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. వారి జీవితాలు భయంకరమైన స్థితిలో ఉన్న వారు చెప్పుతున్నప్పుడు ఆ మాటలను వినకుండా, ఆ మాటలను ఒప్పుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మనం ఉండగానే దేవుని యొక్క సొమ్ముతో నింపుకుందాము. నీవు మాతో కూడా పోలిన వాడై ఉందుము. మనకందరికీ మనందరికీ సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పెదరు. మనకందరికీ కూడా సంచి ఒకటే ఉండునని వారు చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని విని నీ తల్లిదండ్రులు చెప్పిన మాటను వినడం నేర్చుకోవాలి. నీ తల్లిదండ్రుల ఉపదేశంను నేర్చుకోవాలి. తండ్రి చెప్పిన ఆజ్ఞను గాయకోవాలి. నీ తల్లి చెప్పిన ఉపదేశంను తీసివేయకు. ఇవన్నీ కూడా దేనికి? మనకంటే మన జీవితాలను మనం కట్టుకోవడానికే. చెడు జోలికి వెళ్ళకూడదు, పాపము జోలికి వెళ్ళొద్దు, పాప స్నేహితుల మధ్య ఉండకూడదు, పాపంలో బ్రతుకుతున్న వారి జోలికి పోకూడదని నీ తల్లిదండ్రులు చెప్తున్న మాటలను వినాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 15వ వచనం, నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుము, వారి త్రోవలందు పడకుండానట్టు నీ పాదములను వెనుకకు తీసుకొనుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవనస్తులారా, యవన బిడ్డలారా, జాగ్రత్తగా మా జీవితాలు కట్టుకునండి. పాపము జోలికి వెళ్ళకుండా మీ పాదములను వెనుకకు తిప్పుకొనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నా కుమారుడా, నీ వారి మార్గం పోకుము, వారి త్రోవలందు నడవకున్నట్టు నీ పాదములను వెనుకకు తీసుకునుము. వారి త్రోవలందు నడవకున్నట్టు నీ పాదములను వెనుకకు తీసుకునుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రియ యవనస్తులారా, మరి యవన బిడ్డలు, పురుషులు కానీ యవన స్త్రీలు కానీ, మీ జీవితాలను మీరు సరి అయిన విధంలో కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. 119వ కీర్తన 101వ వచనం చూసినట్టయితే, నేను నీ వాక్యంను అనుసరించినట్టు దుష్టుల మార్గంలో నుంచి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనకు సరైన మార్గము తెలియజేస్తుంది. దేవుని వాక్యము మన జీవితాలకు వెలుగై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు వాక్యము నేను నీ వాక్యంని అనుసరించినట్టు దేవుని వాక్యము ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు దుష్టుల ఆలోచనలతో కానీ, దుష్టుల తలంపులతో కానీ, పాపులు కూర్చున్న చోట్ల కానీ అక్కడి నుంచి వారు ముందుకు ఆ ఒక సమయంలో వారితో కలిసి వెళ్ళకుండా వారు వెనుకకు వచ్చేస్తారు. అయితే అక్కడికి వెళ్ళకుండా వారు తాను భద్రపరుచుకుంటారు. ఎందుకంటే వాక్యము బోధిస్తుంది. వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవారు ఆ ఒక పాపుల జోలికి పోరు. పాప మార్గంలో పాపులు కూర్చున్న చోట కూర్చుని ఉండరు. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యము దాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. అందుకే వాక్యం అనేది మన పిల్లలకు మనం బోధించినప్పుడు, ఆ వాక్యానుసారంగా వారు కట్టుకున్నప్పుడు మంచి మార్గంలో వారు నడుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. నేను నీ వాక్యం అనుసరించినట్టు దుర్మార్గులలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవుని వాక్యము మనం ధ్యానించినప్పుడు దుర్మార్గుల ఒక మార్గం నుంచి మనం తొలగిపోతాము. అక్కడికి ఉండము, అక్కడికి మనము వెళ్ళిపోతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. దేవుని వాక్యమందు నువ్వు ఆనందించగలిగినట్టయితే, దేవుని వాక్యమును ధ్యానించినట్టయితే అక్కడ పాపము జోలికి నువ్వు వెళ్ళకుండా నిన్ను భద్రం చేసుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము, కీడు చేయుటకు వారి పాదములు పరిగెత్తును, నరత్య చేయుటకు వారు త్వరపడుదురు. వారు ఎలా ఉంటారంటే కీడు చేయడానికి, ఎవరికైనా కీడు చేయాలి, ఎవరికైనా ఆపద కలిగించాలి, ఎవరికైనా నష్టం కలిగించాలి, ఎవరికైనా బాధ కలిగించాలి, ఎవరికైనా వారు మంచిగా ఉంటే ఓర్వని గుణాలు ఉంటాయి. వారు ఏం చేస్తారంటే కీడు చేయుటకు వారి పాదములు పరిగెత్తుతాయి. కీడు చేయడానికి, ఒకరిని హింస పెట్టడానికి, ఒకరిని బాధ పెట్టడానికి, ఒకరిని మరి వారి చేతులతో కొట్టాలని ఉద్దేశించి వారు కీడు చేయడానికి పరిగెత్తుతుంటారు. నరత్య చేయుటకు వారు త్వరపడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అట్టి వారి మధ్యలో నువ్వు ఉన్నట్టయితే అక్కడి నుంచి వెనుకకు వెళ్ళడం మంచిది. వారి యొక్క మార్గంలో పోకుండా నీవు వారి మార్గంలో నుంచి బయటికి రావడం ఎంతో మంచిదే.
అటు స్నేహితుల మధ్యలో నువ్వు ఉన్నట్టయితే హృదయకాలం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అక్కడి నుంచి నువ్వు బయటికి రావడము చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టయితే నీ జీవితం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, వారు కాళ్ళు పాపము చేయి పరుగెత్తుతున్నాయి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నాయి. వారి తలంపులు పాప హత్యకైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే మరి పాపము చేయడానికి, నరహత్య చేయడానికి, వ్యభిచరించడానికి, దొంగతనం చేయడానికి అలాంటి తలంపులతో ఉన్న వారి మధ్యలో నువ్వు ఉన్నట్టయితే అక్కడి నుంచి లేచి పారిపోవడం మంచిది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారు ఎలా ఉంటున్నారంటే వారి యొక్క కాళ్ళు పాపం చేయాలని పరిగెత్తుతున్నాయంట. వాళ్ళు పాపం చేయాలి, పాపంలో బ్రతకాలి, పాపంలో జీవించాలని ఆ పాప తలంపులతోనే వారు జీవిస్తూ ఉన్నారు. ఎదుటి వారిని ఎలా చంపాలని వారు ఆలోచిస్తారు. నిరపరాధులను చంపటకు అవి త్వరపడుతున్నాయి. ఎలానంటే నిరపరాధులను చంపడానికి అవి త్వరపడుతున్నాయి. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు సరైన బోధ వారికి తెలియచేయండి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో మీ బిడ్డల్ని పెంచండి అని. యవనస్తులుగా ఉంటున్న బిడ్డలారా, ఇది అనుకూల సమయము, ఇది తిరిగి నువ్వు దేవుని వైపు తిరగడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని, నీ విలువైన జీవితాన్ని నువ్వు కాపాడుకొని తిరిగి దేవుని వైపుకు రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. పాపం చేసేవారు ఎలా ఉన్నారంటే వారు కాళ్ళు పాపంలో చేయమని పరిగెత్తుతున్న నిరపరాధులను చంపుటకు వారు త్వరపడుచున్నారు. వారి తలంపులు పాప హత్యలకు తలంపులు అయి ఉన్నాయి, పాడును నాశనమునకు వారి త్రోవలు ఉన్నాయి. వారి త్రోవలు ఎలా ఉన్నాయంటే పాపంతో నిండి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. పక్షి చూచుకుండగా వల ఏట వ్యర్థము. పక్షులు మనం చూస్తూ ఉంటాము, అవి చూస్తున్నప్పుడు వల వేయడంలో వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే అవి వలలేస్తున్నప్పుడు అవి ఎగిరిపోతాయి. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితాలు కూడా మనం పాపం జరుగుతున్నప్పుడు ఆ పాపం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవడము మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వారు నాశనమునకు పొంచి ఉందరు, తామును తాము పట్టుకున్నటకు దాగి ఉందరు. ఆశపాతాల్లో కొందరికి గతి అట్టిదే. దానిని స్వీకరించి వారు ప్రాణంతోనే అది తీయును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దానిని స్వీకరించి వారు ప్రాణంను అది తీయును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ యవనస్తులారా, యవన బిడ్డలారా, మీ జీవితం చాలా విలువైనది. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడుతున్నారు. మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థానంలో రక్షణ అనుభవం కలిగి దేవుని భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలని మీ తల్లిదండ్రులు ఆశపడతా ఉన్నారు. మీ తల్లిదండ్రుల ప్రేమను గమనించండి. మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంతగానో ప్రయాసపడి కష్టపడి ఉన్నత స్థానంలో మిమ్మల్ని చూడాలని వారు కష్టపడి మిమ్మల్ని పెంచితే ఈ హృదయ కాలము మరి మీరు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ తలంపులు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించండి. పాపం చేయి వారితో మధ్యలో మీరు ఉన్నట్టయితే అక్కడి నుంచి లేచి వెంటనే తప్పించుకునండి. దేవుని వాక్యము వైపు మీరు చూడండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా మీరు కట్టుకోనండి. ప్రతి యవనస్తుడు, యవన బిడ్డలారా, మీ జీవితం చాలా విలువైనది. పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవన బిడ్డలు, మీ జీవితం చాలా విలువైంది. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి వారిని మీరు పెంచి పెద్ద చేసిండగా వారి మాటలు విని తిరిగి మీరు వాక్యం వైపు రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశంను ఆలకించుము, నీ తల్లి చెప్పిన బోధను తీసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికగా, నీ కంఠంకు ములుగా ఉన్నాయనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆహారంలో ఎలా ఉంటాయో
అవి ఆ రీతిగా ఉంటాయి. మీ తలలో మీ యొక్క మెడకు అవి ఆహారంలో ఉంటాయనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల ఉపదేశము వినండి. ఇప్పటికైనా ఒకవేళ మీరు దారి తప్పిపోయినట్టయితే ఇది సరి అయిన సమయం, తిరిగి వెనుకకు రండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటను గాయకొని వారు చెప్పిన బోధను తీసివేయకుండా వారు చెప్పిన బోధను విని వాక్యానుసారంగా మీరు కట్టుకొనండి. తిరిగి మీరు దేవునిలో రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క యవనస్తునికి తెలియజేస్తున్నాను. యవన స్త్రీలకు తెలియజేస్తా ఉన్నాను. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. తిరిగి ఏసే దగ్గరకు వచ్చినట్టయితే ఏసే మీ ప్రతి పాపం క్షమించి మిమ్మల్ని పవిత్రులుగా చేసి మిమ్మల్ని దేవుడు తిరిగి బలపరచబోతున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా యవన బిడ్డలు తిరిగి మీరు వెనుకకు రావాలని ప్రభు పేరట తెలియజేస్తాం. పాపము నుంచి వెనుకకు రావాలి. పాప స్నేహితుల నుంచి వెనుకకు రావాలి. దుష్టుల ఆలోచన నుంచి వెనుకకు రావాలి. దుష్టుల తలంపుల నుంచి వెనుకకు రావాలి. అసూయతో కోపంతో ఉన్నవారి మధ్యలో నుంచి మీరు బయటికి రావాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనం దేవుని వాక్యం విన్నట్టయితే వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడతాయి. నేను నీ వాక్యంని అనుసరించినట్టు దుర్మార్గుల నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవుని వాక్యమును ధ్యానించినట్టయితే ఆ దుర్మార్గులకు మార్గం నుంచి నువ్వు తొలగించబడతావు, నువ్వు తప్పించుకోగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నెట్టి మాటలను దేవుడు కాలము ప్రతి యవన స్త్రీలను అలాగే మనమందరం కూడా దేవుని మాటలు విని పాపం జోలికి వెళ్ళకుండా, పాప మార్గంలో ఉండకుండా, పాప తలంపులో ఆలోచనలతో ఉన్న వారి మధ్యలో నుంచి మనం దూరంగా వెళ్ళడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు మన పాదాలను మనం ఆ మార్గంలో వెళ్ళకుండా, ఆ మార్గం వైపు మనం పోకుండా దేవుని మార్గంపై వెళ్ళడం ఎంతో సురక్షితమైన మార్గం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను కాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మీ అందరినీ కూడా దేవుడు సరి అయిన మార్గంలో నడుపును గాక. ప్రత్యేకంగా మరి పాప తలంపులతో, పాప ఆలోచనతో, పాపంలో మధ్యలో ఉంటున్న బిడ్డలు తిరిగి దేవుని వైపు రాను గాక. దేవుడు వారిని సురక్షితంగా తిరిగి నడిపించును గాక. అట్టి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని మన పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి కొందరు స్తోత్రము తండ్రి. హృదయ కలమునైనా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి పాపము జోలికి వెళ్ళకూడదు అని నీ వాక్యము ద్వారా మాకు బోధించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విన్న బిడ్డలు కూడా ఎవరు కూడా నన్ను తిరిగి పాపం వైపు వెళ్ళకుండా నీ మార్గంలో వచ్చి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని, అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మరి దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతట్లో కూడా నేను మా అందరినీ కూడా కాపాడి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.